మన కన్నీటిని తుడిచే దేవుడు, మన అవసరాలను ఎరిగిన దేవుడు, మనకేమి కావాలో తెలుసుకున్న దేవుడు, మనము అడగకముందే మనకు ఏమి కావాలి, మనకి ఏ అవసరత ఉన్నదో గ్రహించే దేవుడు. అందుకే ఇక్కడ 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలోని హిజ్కియాకి మరణకరమైన రోగం అయితే వచ్చింది. దేవుడికి తెలియదా అంటే తన నుంచి కొన్ని ఒప్పుకోలు తనకి సంబంధించినవి దేవుడికి తెలుసా తెలీదా అంటే దేవుడికి సమస్తము తెలుసు. తెలిసినా కూడా హిజ్కియాకి ఎందుకు మరణకరమైన రోగం వచ్చింది అంటే హిజ్కియా ఇంకా మార్చుకోవాల్సింది ఉన్నది. హిజ్కియా ఇంకా తగ్గించుకోవాల్సి ఉన్నది. దేవుని వైపు ఇంకా తన సగమే తిరిగి ఇంకా లోకంలో ఉన్నాడు. ఇంకా తను మార్చుకోవాల్సింది ఉన్నది. ఆ విధంగా చేంజ్ చేయటానికే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకు అని సెలవిచ్చినప్పుడు అతను ఎదురు తిరగలేదు. తన గోడ తట్టు తిరిగి ఏం చెప్పాడు? యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నేను నీ సన్నిధిలో ఎంతో ప్రేమతో, ఎంతో భయభక్తులతో, ఎంతో సత్యముతో నేనున్నాను కదయ్యా. నేనెందుకు మరణమవుతున్నాను? నాకెందుకు ఇలా జరుగుతుంది? నీ దృష్టికి నేను అనుకూలంగానే ఉన్నాను కదా. సమస్తము నువ్వు ఎలా చేయమన్నావో అలాగే చేశాను కదా. ఎందుకు నాకు మరణకరమైన రోగం వచ్చిందని బాధపడుతూ ఉంటే హిజ్కియా యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. కాబట్టి తనకున్న రోగాన్ని తీసివేసి తన యొక్క ఆయుష్ని పొడిగించాడు. ఎందుకంటే మనకి స్వస్థతను ఇచ్చేది దేవుడు, మనకి విడుదలనిచ్చేది దేవుడు, ప్రతి బంధకాల నుంచి మనలను రక్షించేది దేవుడు. మన తప్పులను సరిచేయనీకి దేవుడు మనకి రోగం అనేది పెడతాడు. అది సరవనీకి, అది తిరిగి మళ్ళీ ఆ రోగాన్ని తగ్గించి తిరిగి మళ్ళీ తన వైపుకైతే మార్చుకుంటాడు. ఎందుకంటే తనకిష్టమైన బిడ్డల్ని సరిచేయడానికి మాత్రమే ఈ లోకంలో వచ్చేవి శ్రమలు, బాధలు. అవి వచ్చినప్పుడు శ్రమల వైపు చూడకుండా, బాధల వైపు చూడకుండా యెహోవా ఇచ్చే రాజ్యం వైపు, యెహోవా ఇయ్యబోయే పరలోక రాజ్యం వైపు మాత్రమే మనము చూడాలి. దానికోసమే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి వాక్యాన్ని మీ హృదయాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్.